అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి పద్మశాలి ఇంజనీర్స్ విభాగం అఖిల భారత స్థాయి అధ్యక్షులు శ్రీ పుట్టా పాండురంగయ్య గారు మరియు వారి కార్యవర్గంతో మన ముందున్నారు. వారి ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. పాండురంగయ్య గారు ఈ అఖిల భారత ఇంజనీర్స్ విభాగం ద్వారా ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలు ప్రజలకు ఏ రకంగా తోడ్పడుతున్నాయి? అందరికీ నమస్కారం. అఖిల భారత పద్మశాలి సంఘ ఇంజనీర్స్ విభాగ సంఘమైన అనుబంధంగా అఖిల భారత పోయింది స్టార్టింగ్ నుంచి చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పుట్ట పాండురంగయ్య, అధ్యక్షుడు అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం. ఈ అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం అనేది మెయిన్ అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘంలో ఒక ఇంజనీర్స్ విభాగం అనేది ఒకటి ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా ఉన్న కందగట్ల స్వామి గారు వారు ఆలోచనతో ఒక ఇంజనీర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు అఖిల భారత పద్మశాలి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఒక ఇంజనీర్స్ విభాగాన్ని పెట్టడం జరిగింది. సో ఆ విభాగం ద్వారా 2012 నుంచి మొదలుపెట్టి అంటే గత 12 ఏళ్ళుగా ఒక ఇంజనీర్స్ విభాగం అనేది మన కమ్యూనిటీకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఈ అఖిల పద్మశాలి భవన్ నుంచే మెయిన్ వేదికగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి అఖిల భారత పద్మశాలి సంఘం స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడి అందరినీ ఒకటి చేసి పట్టుమని ఒక 10 మందితో నడుస్తున్న ఆ యొక్క విభాగాన్ని ఈరోజు 4000 మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. గత 7-8 ఏళ్లుగా ఇంజనీర్స్ విభాగ సంఘం యొక్క చేస్తున్న యాక్టివిటీస్ని ఒక టెస్ట్ మనీ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డైరీని ప్రచురించడం, క్యాలెండర్ను కూడా ప్రతి సంవత్సరం ప్రచురించడం జరుగుతుంది. దాంట్లో ఇప్పటి వరకు ఇంజనీర్స్ విభాగ సంఘం చేసిన కార్యక్రమాలు కావచ్చు, విజయాలు కావచ్చు, చేస్తున్న కార్యక్రమాల విశేషాలు కావచ్చు, తర్వాత మన దాని ద్వారా ఉపయోగపడుతున్న విద్యార్థులు కావచ్చు, తర్వాత ఎవరైనా హెల్త్ పరంగా కూడా ఉన్న వాళ్ళకి మనం హెల్త్ పరంగా కూడా వారికి సాయం చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు ఫీజులు కూడా కట్టి వారికి విద్య పట్ల వాళ్ళని కార్యోన్ముఖులను చేసి వారి విద్యను కంప్లీట్ చేసుకొని వారి జీవితంలో స్థిరపడే విధంగా కూడా కొంతమందికి చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కార్యక్రమాల విషయంలో కూడా కొంతమందికి మనం ట్రైనింగ్ క్యాంప్ ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టడం, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం, తర్వాత వాళ్ళకి మనం సర్టిఫికేట్ మెరిట్స్ స్కాలర్షిప్ సర్టిఫికేట్స్ లాగా ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు దాంతో మన పద్మశాలి సంఘ సభ్యులే కాకుండా కొన్ని కార్యక్రమాలు బయట అంటే లైక్ ఇండస్ట్రీస్ నడిపిస్తున్న వాళ్ళ ద్వారా, కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉన్న వాళ్ళ ద్వారా మన యొక్క ఇంజనీర్స్ నిరుద్యోగ ఇంజనీర్ అబ్బాయిలకు కూడా మనం కొంతమందికి ఉపాధి కల్పించడం జరిగింది.